హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఇది పియూసి చూస్తున్నాము. 12th స్టాండర్డ్ సాహితీ చందనంలోనిది. ఇక్కడ ఉపవాచకంలో మనము కనకదాసు అనేటువంటిది చూస్తున్నాము. సాహితీ చందనము లఘు ప్రశ్నలు వచ్చేసి ఇక్కడ కనకదాసు తల్లిదండ్రుల పేరేమిటి? ఇక్కడ వచ్చేసి కనకదాసు తండ్రి వచ్చేసి బీరప్ప, తల్లి బచ్చమ్మ. కనకదాసు జన్మస్థలం ఏది? కనకదాసు జన్మస్థలము ధార్వాడ మండలములో బాడా అను గ్రామం అనమాట. కనకదాసు మొదటి పేర్లేమి? కనకదాసు మొదటి పేరు తిమ్మప్ప. కనకదాసు ఏ కాలం వాడు? కనకదాసు 16వ శతాబ్దం కాలం వాడు. కనకదాసు వచ్చేసి గురువు ఎవరు? కనకదాసు గురువు వచ్చేసి వ్యాసరాయ మహర్షి. వ్యాసరాయ ఆయన పేరు. మోహన తరంగిణి కర్త ఎవరు? మోహన తరంగిణి కర్త కనకదాసు. హరిభక్తి సారములో కీర్తనలు ఎన్ని? హరిభక్తి సారములో 110 పద్యాలు ఉన్నాయి. పద్యాలు అనమాట. హరిభక్తి సారంలో 110 పద్యాలు. రామధాన్య చరితకర్త ఎవరు? రామధాన్య చరితకర్త కనకదాసు. వాకిలిని తెరిచిన సేవ మొసగుము అన్న కీర్తన ఎవరు రాశారు? ఎవరు పాడారు? వాకిలిని తెరిచిన సేవ యొసగుము అన్న కీర్తన కనకదాసు పాడారు. కనకదాసు జయంతి ఎప్పుడు జరుగుతుంది? కనకదాసు జయంతి నవంబర్ 20వ తేదీన ప్రతి సంవత్సరము జరుగుతుంది. ప్రశ్నలు. కనకదాసుని కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఎట్టివి? కనకదాసుని కాలంలో సంఘములో కుల వ్యవస్థ ఎక్కువగా ఉండేది. కనకదాసు ఒక క్రాంతికారి, సంఘ సంస్కర్త. ఆత్మ ఏ కులము, జీవం ఏ కులము అని చెప్పడంలో లోకానికి జన్మ విశేషణమును తెలియచేసినటువంటి మహావ్యక్తి కాళిదాసు. కనకదాసు నిరంతర జ్ఞాన సముపార్జన చేసి సంఘ సంస్కర్తే తన కీర్తనలచే సంఘమును, సంస్కృతిని ఉద్ధరించుటకై ప్రజల పురోభివృద్ధికై పాటుపడినారు. ఆ కాలంలో హింసా ప్రవృత్తిని అవలంబించి క్షుద్ర దేవతోపాసన చేస్తూ అజ్ఞానములో అమాయక జంతువుల్ని బలి చేస్తూ అధోగతి పాలవుతున్నటువంటి ప్రజల్ని కనకదాసు అపమార్గము నుండి మళ్లించారు. జీవహింస పాపమని, అవాంఛనీయమైనటువంటి హింసతో, రక్తస్రావంతో తృప్తిపడరు ఏ దేవుడు, ఏ దేవత శ్రేయస్సు చేకూర్చరని కనువిప్పు కలిగించారు. ఆటవిక మనస్తత్వంతో, అజ్ఞానంతో జీవిస్తున్నటువంటి ప్రజల్లో పరివర్తన తీసుకుని వచ్చారు. వేదాంతములు, పొడుపు కథలు ఆయన చాకచక్యానికి నిదర్శనాలు. కనకదాసు హరికీర్తనలను గూర్చి వివరించండి. కనకదాసు తిరుమల వెంకటేశ్వర స్వామి పరముగా ఈయన రచించడము, గానం చేసినటువంటి అనేక కీర్తనలు ఆయనను వచ్చేసి తెలుగు వాళ్లకు ఆప్తుడుగా, ఆదర్శ పురుషుడుగా రూపొందించాయి. జానపద సరళిలో సామాన్య మానవుడి కోసము సాధారణ భాషలో కనకదాసు గేయ రచన అనేటువంటి సాధించారు. ఇక్కడ ఇవి రాసుకోండి. ఉన్నతుడా నెలయాది కేశవు ధ్యానము మనసారగ చేయుటెల్ల ముక్తి కోసమే, ఆనందం కోసమే. కులము కులమని కొట్లాడకు, మీదు కులము స్థానము నెవ్వరైనా తెలిసితిరా అని కుల వ్యవస్థ యొక్క పట్ల నిరసన వ్యక్తము చేసినారు. హరియే సర్వోత్తముడు, హరియే సర్వేశ్వరుడు, హరిమయంబతయును అని ఎరింగి సిరికాగినెల యాదికేశవరాయుని చరణ కమలాల కీర్తించున అతడే కులజుడు. పరమ పురుష హరిగోవింద, కరివరద నారాయణ గోవింద అంటూ తర్వాత దైత్యుని చీల్చి ప్రేవుల మాలను కంఠమును ధరించితివి గోవింద, గరల కంఠుడు విధి కరములెత్తి స్తుతించ బాలున కభయమిచ్చితివి గోవింద, మేదిని కోసము పోరి రణమున విద్రోధుల వధించితివి గోవింద, సాధువులకు సుఖమొసగు కాగినెల యాదికేశవ రాయ గోవింద. జీవిత పరమార్థమును గూర్చి కనకదాసు సులభ రీతిలో ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అందరూ పాటుపడుట పొట్ట కోసమే, జానడు బట్ట కోసమే, వేదశాస్త్ర పంచాంగాల వల్లెవేసి పరులకెల్ల బోధ నమ్ము చేయుచుంట పొట్ట కోసమే, జానడు బట్ట కోసమే అంటూ సత్యాన్ని ఎలుగెత్తి చాటాడనమాట. బెల్లము వలె మాటలాడి ఎల్లరిని ఏమార్చుచు కల్లవాడి దిగమృంగుట పొట్ట కోసమే, జానడు బట్ట కోసమే. కల్లవాడి దిగమింగుట అంటే ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి విషాన్ని మింగడం అనమాట. కొంతమంది వచ్చేసి మోసం చేస్తూ ఉంటారనమాట. మంచి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో వచ్చేసి మనము నమ్మకూడదు. మొదలగు అనేకమైన కీర్తనలను పాడి ఆయన మరియు సూక్తులచే లోక కళ్యాణానికై కంకణం కట్టుకున్నటువంటి దైవాంశ సంభూతుడు అనమాట. మహాక్రాంతికారి, సమాజ సేవకుడు కనకదాసు అని చెప్పేసి ఈ యొక్క 2వ ప్రశ్నని ఆన్సరు రాయండి.